ఇప్పుడు చిన్న అవకాశం ఇస్తే అది పొద్దున్నే తయారు చేసే బ్రోచర్ రిలీజ్ చేసుకుందాం సార్ వాళ్ళ అధ్యక్షులు. ఓకేనా? ఆ క్రియ చేద్దామా మరి? హాయిగా కూర్చుందాం. 10 నిమిషాలు ఫోన్లు సైలెంట్ పెట్టుకుందాం. హాయిగా చేతులు చేపెట్టుకుందాం. ఫోన్లు సైలెంట్ పెట్టుకుందాం 10 నిమిషాలు. ఆ చైతన్యం మనకు అనుభవం అవుతుంది. చేతులు చేపెట్టుకుందాం. ప్రశాంతంగా కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. అన్నీ మర్చిపోదాం. మన శ్వాస నడుస్తుంది కదా, అందరికీ ఉందా శ్వాస? లేని వాళ్ళు చేయలేకపోవచ్చు, ఉంది కదా, దాన్ని ఎప్పుడు గమనించలేదు. ఇప్పుడు ఏం చేస్తాం? ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. అద్భుతమైన అనుభవాలు అవుతాయి. ఇక్కడ ఎంతో ప్రోగ్రామ్స్ అవుతాయి, ఎంతో గురువులు వస్తారు. అద్భుతమైన శక్తి క్షేత్రం ఇది. దాన్ని అటాచ్ అయిపోవాలంటే మన మనసునంతా ఖాళీ చేసుకోవాలి. మనసును ఖాళీ చేసుకోవాలంటే సింపుల్, మన శ్వాసను గమనించి చాలు. ఆ వచ్చిపోయే శ్వాసమే అంత ఉండాలి. ప్రశాంతంగా మన శ్వాస ఎలా వస్తుంది, శ్వాస లోపలికి వెళ్ళిపోదా, అదే శ్వాస పెట్టకపోతా. మధ్య మధ్య ఏ ఆలోచన వచ్చినా దీనికి మన శ్వాసనే చేస్తాం. బయట నుంచి ఏ శబ్దాలు వచ్చినా దీనికి మన శ్వాసనే చేస్తాం. ప్రశాంతంగా ఆనందంగా మనకి ఇది గొప్ప అవకాశం. ప్రతిరోజు ప్రతి క్షణం గొప్ప అవకాశం. ఆ దైవం యొక్క లీలలు గమనించాలంటే మన మనసును ఖాళీ చేసుకోవాలి. అంత అద్భుతంగా ఉంది. ప్రశాంతంగా ఉంటే మన శ్వాస